స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. మీ అందరికీ తెలుసు ఎంతమంది వచ్చి దేవుని ఆరాధిస్తున్నారు, కానీ మీలో ఎంతమంది దేవుని పనికొచ్చే వాళ్ళు ఒకసారి ఆలోచించండి. మన కల్వరి టెంపుల్ పనిలో పరిచర్యలో పాలు పంచుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. ఆదివారం వచ్చినప్పుడు చక్కగా దేవుని మందిరానికి వచ్చి మందిరంలో ఆరాధనలో పాలు పంచుకుంటున్నాం, చక్కగా పాటలు పాడుతున్నాం, చక్కగా సాక్ష్యాలు వీక్షిస్తున్నాం, చక్కగా వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, కృతజ్ఞత కలిగి అర్పణలు అర్పిస్తున్నాం, 2.5 hours దేవుని సన్నిధిలో గడుపుతున్నాం, మన దారి మనం చూసుకుంటున్నాం. కానీ మన ఆత్మలను పోషించేటటువంటి దేవుని మందిర పరిచర్యలో పనిలో పాలు పంచుకునే వాళ్ళు మనలో ఎంతమంది? దేవుడు ఎజ్రాకు చెప్పాడు, యెరూషలేముకు నువ్వు వెళ్ళి మందిర నిర్మాణంలో లేదా మందిర అలంకరణలో నువ్వు చేయవలసింది నువ్వు చేయి. అంతకుముందు 80 సంవత్సరాల క్రితము కొన్ని వేల మంది ప్రయాణమై బబులోను దేశం విడిచిపెట్టి యెరూషలేముకు వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు ఏమయ్యారో తెలియదు, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారో లేదో తెలియదు, మందిరంలో క్రమముగా అర్పించవలసినటువంటి నైవేద్యములు అర్పించబడుతున్నాయో లేదో తెలియదు. అటువంటి సమయంలో దేవుడు ఎజ్రాను పిలిచి, బయలుదేరో, ఆ మందిర అలంకరణ కొరకును బయలుదేరు అని చెప్పినప్పుడు దేవుడు ఎజ్రా పట్ల ఉన్నటువంటి అధికారులకు రాజుకు దయను కనికరమును పుట్టించాడు. కాబట్టి అర్థహస్త ఎజ్రా కోరిందల్లా చేశాడు. అంతేకాకుండా కావలసిన బంగారాన్ని వెండిని మందిర అలంకరణకు కావలసిన సామాగ్రిని అంతటిని సమకూర్చి మరీ పంపించాడు. చాలా సంతోషంగా వెళుతున్న సమయంలో, అవును, మందిర అలంకరణకు మందిరంలో పని చేయడానికి లేవీయులు కావాలి కదా, సేవకులు కావాలి కదా, మనలో ఎంతమంది సేవకులు ఉన్నారో చూడండి అంటే ఒక్కడు లేడండి. ఈరోజు ఈ అద్భుతమైన పరిచర్యలో, ఈ అద్భుతమైన సంఘ పరిచర్యలో పాల్పంచుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి. కామ్గా వస్తున్నాం, ఆరాధనలో పాల్పంచుకుంటున్నా, వెళ్ళిపోతున్నాం. కానీ పనిచేసే వాళ్ళు ఎంతమంది? నేను కావచ్చు, నాతో పాటు సేవలో పాల్పంచుకుంటున్న వాళ్ళు కావచ్చు, ప్రియ సహోదరి సహోదరులు, బహు తక్కువ మంది. సాధారణంగా ఒక 100 మంది ఉన్నట్లయితే సంఘానికి దాంట్లో 10 మంది అన్నా కనీసం పెద్దలుగా ఉంటారు, అంటే 10% అన్న మినిమం. 100 మంది ఉన్న సంఘంలో 10 మంది సంఘాన్ని నడిపించే పెద్దలు ఉంటారు, లేదా సేవ చేసే వాళ్ళు ఉంటారు, ప్లస్ వర్షిప్ నడిపించే వాళ్ళు ఉంటారు, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాళ్ళు ఉంటారు, వాలంటీర్స్ ఉంటారు. 100 మంది సంఘం అయినా సరే ఒక 10 to 20% వాళ్ళే ఉంటారు. మరి ఈరోజు మన కల్వరి టెంపుల్కి ఎంతమంది సేవలో పాల్పంచుకుంటున్నారు? ఇంత పెద్ద సంఘానికి కనీసం 10%, ఒకవేళ 1,00,000 మంది ఒకవేళ మన కల్వరి టెంపుల్ సభ్యులు అనుకోండి, 10% వేస్తే ఎంతమంది సేవ చేయాలి చెప్పండి? 10,000 మంది మినిమం. కానీ ఈరోజు కనీసం 5,000 మంది కూడా సేవలో పాల్పంచుకునే వాళ్ళు కరువు అయ్యారు. అంటే 5%. అదే 2 లక్షల మంది ఉంటే
20,000 మంది సేవలో ఉండాలి. 3 లక్షల మంది ఉంటే 30,000 మంది సేవలో ఉండాలి. కానీ ఈరోజు మన కల్వరి టెంపుల్లో 5,000 మంది కూడా సేవలో పాల్పంచుకునే వాళ్ళు కరువయ్యారు. కారణం తెలుసా? మీలో చాలామంది సంఘానికి వస్తున్నారు, ఆరాధనలో పాల్పంచుకుంటున్నారే తప్ప సంఘ సేవలో పాల్పంచుకోవడానికి, పరిచర్యలో పాల్పంచుకోవడానికి బహుశ్రద్ధ చూపించేవాళ్ళు కరువైపోయారు. ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నట్లయితే, మీరు గవర్నమెంట్ అఫీషియల్స్ కావచ్చు, ఉన్నతమైన ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు, దేవుని చేత స్థిరపరచబడిన వాళ్ళు కావచ్చు, స్కూల్ టీచర్స్, కాలేజీలో పాఠాలు నేర్పించే వాళ్ళు కావచ్చు, వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు, కనీసం వారంలో ఒకరోజైనా పరిచర్యలో మీరు పాల్పంచుకుంటే ఎంత బాగుంటుంది. ఒక్కసారి ఆలోచించండి. అలా పరిచర్యలో పాల్పంచుకోవాలి ఆశ మీకు ఉన్నట్లయితే, మీ పేరు, మీ ఫోన్ నెంబర్ ప్రతి స్తంభానికి ఒక డ్రాప్ బాక్స్ ఉంది, ఆ డ్రాప్ బాక్స్లో వేయండి. నేను సేవలో పాల్పంచుకోవాలని ఆశపడుతున్నాను. లేదా ఆఫరింగ్ బాక్స్లో ఆ చిన్న మీ పేరు రాయండి, మీ ఫోన్ నెంబర్ మెన్షన్ చేయండి. ఖచ్చితంగా నేను పిలిపిస్తాను, నేనే మీతో మాట్లాడతాను. మాట్లాడి ఏ విధంగా మీరు సేవలో పాల్పంచుకోవచ్చో మీకు తెలియచేసి అద్భుతమైన పరిచర్యలో పాల్పంచుకోవడానికి మీకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఆశ కలిగిన వాళ్ళు ఒకసారి చేయి చూపిస్తారా? నేను ఈ పరిచర్యలో పాల్పంచుకోవాలని ఆశపడుతున్నాను అన్నవారు చేయి చూపిస్తారా? చేయి చూపిస్తారా? చేయి చూపించేవాళ్ళు దయచేసి ఆ తర్వాత చెయ్యి ఇవ్వకండి, హ్యాండ్ ఇవ్వకండి. మీరు చేయాల్సిందల్లా, చేయి చూపించారు, మీరు సేవలో పాల్పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నారు, అయితే చేయూతనివ్వండి. మీ పేరు, మీ ఫోన్ నెంబర్ ఏదో విధంగా మాకు చేరయ్యండి. నేనే మిమ్మల్ని పిలిపించి మీతో మాట్లాడి సేవలో ఎలా ఉపయోగపడచ్చో తెలియజేస్తాను.